మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలని ఫోన్ ట్యాపింగ్ కేసు వణికిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాదిగా అనుకున్నటువంటి నంబర్ ఇప్పుడు దాటి వేల సంఖ్యలో కనిపిస్తుంది. సినిమా నటులు, ప్రొడ్యూసర్లు, అలానే ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ట్యాపింగ్ విషయంలో అతీతులు కారు అనేటువంటి రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించింది అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ కేసులో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ముఖ్యంగా సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ సమర్థంగా వ్యవహరిస్తుందా లేదా, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ బీజేపీ నేత కిలార్ మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు, అసలు ఈ కేసు గురించి వింటేనే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వస్తున్నాయి. 2 రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్స్, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరి మీద ఈ ట్యాపింగ్ ప్రభావం పడింది అనేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కేసు డెవలప్మెంట్స్ పైన బీజేపీ స్టాండ్ ఏంటి, అవి మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇస్తుంది, భారతీయతకి ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు వస్తున్న న్యూస్ చూస్తుంటే ఒక వికృత క్రీడలాగా ఉందన్నమాట. మీరు ఒక్క సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక బిజినెస్ సర్కిల్లా కాదు, వారు ఎవరిని వదిలిపెట్టలా. పొలిటీషియన్స్ని, పక్క రాష్ట్రాలు ఎవరిని వదిలిపెట్టారు? దీనికి అసలు వాళ్ళు లిమిట్ దాటి వెళ్ళిపోయినారు. అసలు ఇది యాక్చువల్ ట్రాపింగ్ అన్నది కొంత మనం నక్సలిజాన్ని లేకపోతే యాంటీ టెర్రరిజాన్ని వీళ్ళ కోసం చేస్తాం. దాన్ని దాటి ఓన్లీ ఒక పొలిటికల్ క్రీడ. సపోజ్ మీరు మీ ఒక మీడియా సంస్థ అధినేత మనకు ఎదురు తిరుగుతున్నాడంటే అతని యొక్క రహస్యాలేంటి, అతని ఫోన్ ట్రాప్ చేయటం, అతని గుప్పిట్లో పెట్టుకోవటం, అంటే ఇది ఒక జుగుస్పరం ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. దీన్ని అసలు క్షమించడానికి నేరం అనమాట. ఇంత దారుణంగా వ్యవస్థ ఏంటుందని ఎంత అంటే గత 10 సంవత్సరాల్లో భార్యాభర్తలు కూడా వాట్సాప్ కాల్తో మాట్లాడొచ్చే పరిస్థితి ఇచ్చారనమాట. అంత భయానకమైన పరిస్థితిని తీసుకొచ్చారు. ఇక పొలిటీషియన్స్ అయితే ఫోన్ ముట్టుకుంటే గడగడలాడిపోయారు. మొత్తం వ్యవస్థనే వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళు బెదిరించిన వ్యవస్థే ఉంది. రూమర్ ప్రకారం చూస్తుంటే భారతదేశంలోనే గొప్ప పారిశ్రామికవేత్త, అదే కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్న వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కూడా చేశారు ట్రాప్ అని. ఎంత దారుణం అంటే ఇక దానికి వాడికి డబ్బే పరమావధిగా. మనం అందరం దీంట్లో ఏంటంటే డబ్బు గురించి మాట్లాడితే పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ప్రామాణికం తీసుకుంటారు. సూట్ కేస్ కంపెనీలని కానీ ఏదైనా లక్షల కోట్లని ఆయన మించి ఇక్కడ చేశారు మన నాయకుడు. ఈయన చెప్పాలంటే అక్కడ మనం హిట్లర్ని వాళ్ళని చెప్పాలేము. అంత స్థితిలో ఒక దోపిడీ వ్యవస్థ తయారు చేసుకున్నాడు. కానీ అంటే ఇవన్నీ ఒట్టి ఆరోపణలు మాత్రమే, ఎక్కడా కూడా అధికార పరిధిని దాటలేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇరికించేటువంటి కుట్ర, అసలు ఆధారాలు లేని కేసు అంటున్నారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? సిట్ అంటే ఎప్పుడైనా సరే సిట్ అయినా ఏదైనా సరే జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఏదైనా మనం హానర్ చేయాలి. కాదే ఇప్పుడు దేనికైనా ఉంటుంది చూడండి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ తన స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సిట్టు ఓకే, కానీ దానికన్నా సిబిఐ ఇంకా తరువుగా ఉంటుంది. మేము చేసే డిమాండ్ ఏంటంటే సిబిఐకి ఇస్తే ఇంకా పారదర్శకంగా చేస్తాం, ఇంకా తొందరగా చేస్తాం. మీరు ఎంతో డిలే చేస్తున్నారు. మీ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అయిపోతుంది. అయినా కూడా అది ఎక్కడ ఇస్తే అక్కడే ఉంది. ప్రభాకర్ రావు గారిని నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ అయితే కానీ అది రాలేకపోయింది. మీ రిక్వెస్ట్ మేము ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసాం. ఇది చాలా అతను చేసింది చాలా తప్పు. ఈ రోజు కూడా ఆయన ప్రత్యాత్తం కనపడతల్లా. ఇంకా ఎదురుగా దేనికైనా ఎదురు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్గా ఎక్కడోసారి రావాలి మార్పు. నేను చేసిన తప్పు అన్న భావన కూడా లేదు. ఒక సామాజిక వర్గాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసుకుని వాళ్ళతో ఈ యొక్క ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇలా ట్యాపింగ్ చేయొచ్చా? ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి కానీ ఇంత యథేచ్ఛగా జరుగుతుంది. గతంలో కూడా, ఎందుకంటే షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నన్ను తొక్కడానికి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఉపయోగించారు. అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు, డీజీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, సెంట్రల్ అథారిటీస్ ఏవి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత తప్పు జరిగింది అని చెప్పని అందరూ మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా నడుస్తుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అన్ని రకాల అధికారాలను ఉపయోగించి ఎవరిని లెక్క చేయకుండా ఎవరి సమాచారాన్ని అయినా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ ఇతర మార్గాల్లో కానీ సేకరించవచ్చా? దీనికి ఇది లేదా? నో డౌట్ అండి. పోలీస్ వ్యవస్థను పొలిటికల్ వ్యవస్థ 2 కొమ్మక్కైతే ఉంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఓకే, దీనికి కేటీఆర్ లీడ్ చేశారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి లీడ్ చేసిందే కేటీఆర్ గారు, వాళ్ళ సామాజిక వర్గం. వీళ్ళంతా ఏకమయ్యి ఒక అరాచక శక్తిగా తయారన్నమాట.
వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు? వీళ్ళకి ఇంత ధన మదం ఉంది కాబట్టి, ఈ మదం ఉండబట్టే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, భారతీయ రాష్ట్ర సమితి అయింది. ఎందుకంటే మేము ఏమైనా చేయగలం, ఈ భారతదేశంలో ఏమైనా చేయగలం అన్న దానికి వెళ్ళారన్నమాట. వీళ్ళు జనబలం లేదు, ఓన్లీ ఈ విధంగా అన్నమాట వాళ్ళకి. ఓకే, సో యాక్షన్ ఏమి ఉండొచ్చు ఇప్పుడు ఈ కేసులో? ఈరోజు ఆల్రెడీ కన్ఫ్రంటేషన్ పెడుతున్నారు. గతంలో చెప్పినటువంటి అప్రూవర్గా మారినటువంటి సాక్షులు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ రుజువు అయితే ఇప్పుడు ప్రణీత్ రావు గారు ఆల్మోస్ట్ పాజిటివ్ అయ్యారు. ఎవరైనా సరే ఎందుకంటే మీకు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది. మన వాళ్ళు స్కాట్లాండ్ పోలీసు కన్నా ఎక్కువైపోయారు. ఇన్వెస్టిగేషన్ పెట్టడానికి ఇలా ఫోన్లు ఇచ్చి మొత్తం తీస్తారు. డేటా అంతేనా ఒక ఇన్ఫ్రంట్ వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళు కంపల్సరీ మీద ఒప్పుకోవాలి. ప్రభాకర్ రావు గారు ఒప్పుకోవాలి, కేటీ రామారావు గారు ఒప్పుకోవాల్సింది. ఇది నువ్వు చేసిన తప్పు, ఇది చేసావని చెప్పి. అసలు దీంట్లో కానీ ప్రూవ్ అయితే అసలు దేశద్రోహం కింద టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలండి. ఓకే, అంటే ఇటువంటి ఇంకొక ప్రజాస్వామ్యానికి మచ్చ ఇది. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ. వ్యక్తిగత స్వేచ్ఛ మన ఫండమెంటల్ రైట్, దానికే గోప్యం చేయకుండా దానికి చేశారు కాబట్టి. అంటే రాజకీయ నాయకుల దాకా ఇన్వెస్టిగేషన్ వెళ్ళే అవకాశం ఉందా? అధికారులనే బలిపశువులు 100%. ఇప్పుడు కమాండ్ అనేది ఎవరు ఇస్తారు? ఫైనల్గా మినిస్టర్ పవర్ ఉన్నాళ్ళే ఇస్తారు. దీంట్లో అందరూ తెలిసిన ఓపెన్ సీక్రెట్ నేమ్ కేటీఆర్ గారు, అందరూ తెలుసా నేమ్ ఓపెన్ సీక్రెట్. ఒక రాష్ట్రానికి పరిమితం అయితే ఇంకా పక్క రాష్ట్రాలు పాకే అవకాశం ఉంటుంది. నిన్న షర్మిలా గారు చెప్పారు కదా, రక్త సంబంధం ముందు దేవుడి సంబంధం తగ్గిపోయిందని. కేటీఆర్ గారును జగన్ని మనం వేరే దొరకల, రెండు ఒకటే తాను ముక్కలై రెండు. ఓకే, ఈయన ఇక్కడ దోస్తున్నాడు, అక్కడ దోసుకున్నాడు, తెలిసిన విషయం ఎవరికైనా. కానీ ఒకటంటే ప్రజల్లో కూడా ఎక్కువ ఒక అభిప్రాయం ఏముందంటే కాళేశ్వరం ఎంక్వైరీ చెప్తున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చెప్తున్నారు, రకరకాల కేసులు తీసుకొస్తున్నారు, కానీ ఒకదానికి కూడా సరైన ఆధారం లేకుండా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ బెదిరింపుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యూహం ఇదని బీఆర్ఎస్ ఆల్రెడీ సోషల్ మీడియా అంతా అదే నడుస్తుంది క్యాంపెయిన్. మీకు మనం బీఆర్ఎస్ యొక్క చరిత్ర చూసుకుంటే ఏ ఎలక్షన్ చూసినా, బై ఎలక్షన్ చూసినా మునుగోడు మేము ఆల్మోస్ట్ గెలిచిపోయాం. ఎందుకు లాస్ట్ ఓడిపోయాం? ఒక్క రోజులో తిప్పేశారు వాళ్ళు. ఎట్లా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగినాయి అంటారు. ఇవన్నీ ఒక్క ఫోన్ ట్యాపింగ్ కాదండి, అసలు ఈ వ్యవస్థనే వాళ్ళు అక్కడ మునుగోడులో పెట్టుకున్నారు. ఇక్కడ మీకు ఇక్కడ కాకుండా హైదరాబాద్ నుంచి ఆ ఏరియా తోటల్లో పెట్టుకుని అక్కడే చేశారు ఇదంతా. అసలు ఒక వ్యవస్థను వాడుకోవటంలో కేటీఆర్ గారు మించిన వాళ్ళు లేరు. టెక్నాలజీ వాడటంలో దేనికి ఆర్గనైజ్డ్ క్రైమ్కి, స్టేట్ డెవలప్మెంట్కి కాదు, డెఫినెట్గా దానికి చాలా గొప్ప తార్కాణం అనమాట. ఇవన్నీ ఎవరు ఎక్కడున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు, ఈటల రాజేంద్ర గారు ఎక్కడున్నారు, అంటే బీజేపీ బండి సంజయ్ గారు ఎక్కడున్నారు, వాళ్ళ దగ్గరికి ఏం జరుగుతుంది. అంటే ఎలక్షన్ అంటే ఓపెన్ సీక్రెట్ అంతా జరిగింది. దాన్ని ఎట్లా కట్బంధం చేయాలంటే మొత్తం కట్బంధం చేసేసి ఎలక్షన్ గెలుస్తారన్నమాట. ఏ విషయమైనా సరే మన ఎక్కడ ఏది జరగాలన్నా మీకు ప్రతి ఒక్క పార్టీలో ఎమ్మెల్యేని ట్రాప్ చేయటమైనా లేకపోతే కింద స్థాయి నాయకులు ట్రాప్ చేయటమైనా అంతా అనమాట, ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు. మీకు ఎందుకో టీఆర్ఎస్ పార్టీ ఈ ఇన్వెస్టిగేషన్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయా, లేదా స్టేట్ గవర్నమెంటే ముగించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? అంటే మీకు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది. వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉంటాయి. డెఫినెట్గా మన సీఎం గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది దీంట్లో ఇన్వాల్వ్ అవడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తనతో చేత కాకుండా ఉంటే డెఫినెట్గా వారు మా సహాయం కోరితే 100,000%. ఎందుకంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు ఇది గొడ్డలు పెట్టు కాబట్టి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అట్లానే స్టేట్ గవర్నమెంట్ ఓవర్ రైట్ చేయదు. రైట్, థ్యాంక్ యూ మనోహర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి గాలివానగా మారింది, అనేక మంది జీవితాలతో ఆడుకునేటువంటి అంశంగా తయారైంది. కాబట్టి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుంది. కానీ అసలైన దోషులను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదని మనోహర్ గారు కోరుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.